హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మనం చికెన్తో మంచి గ్రేవీ కర్రీని చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ అనేది మనం వాడే ఇంగ్రీడియంట్స్ని బట్టి, చేసే విధానాన్ని బట్టి మారుతూ ఉంటుంది కదండి. ఈరోజు మనం గ్రేవీ మంచి టేస్టీగా రావడం కోసం ఏమేమి యూజ్ చేసామో, ఎలా చేసామో తప్పకుండా చూసేయండి. ముందుగా మనం 3/4 కిలో చికెన్ని శుభ్రంగా వాష్ చేసి వాటర్ లేకుండా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పొయ్యి మీద పెట్టుకుని 10 లేక 12 ఎండుమిర్చిని వేసి, అలాగే 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులను కూడా వేసి వేయించుకోవాలండి. 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత పూర్తిగా చల్లారి పెట్టుకుని మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టాలి. ఇలా మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకుని ఒక్కసారి స్పూన్తో అడుగున అంచులమ్మటి అంటుకుని ఉంటుంది. ఒక్కసారి కలపాలి. ఇప్పుడు ఇంకా 2 మీడియం సైజ్ టొమాటోల్ని ఇలా కట్ చేసుకొని తీసుకోవాలండి. దీన్ని కూడా పేస్ట్ లాగా బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని తెచ్చుకోవాలి. ఇప్పుడు మరలా అదే కడాయి పొయ్యి మీద పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కాస్త వేడైన తర్వాత 3 ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకున్నానండి. దీన్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ ఉల్లిపాయ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిందండి. ఇప్పుడు దీనిలోకి 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. దీన్ని పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. దీనిలోకి ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 2.5 టీ స్పూన్ల ధనియాల పొడిని కూడా యాడ్ చేస్తున్నానండి. అలాగే 1 టీ స్పూన్ కారం కూడా వేసి మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలపాలి. ఇవన్నీ కూడా కలుపుతూ 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. ఇలా వేయించిన తర్వాత 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వాటర్ వేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కొద్దిగా మసాలా ఉడికించుకోవాలి. చూడండి, మసాలా అంతా కూడా ఉడికి నూనె పైకి తేలింది కదండి. ఇప్పుడు ఇంకా ఒక్కసారి కలిపేసి మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి కలుపుకోవాలి. ఈ మసాలా మొత్తం కూడా చికెన్కి పట్టేలాగా కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఉప్పు, కారం కూడా మీరు తినే టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకా మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. చికెన్లోని వాటర్ అంతా కూడా బయటికి వచ్చి నూనె పైకి తేలుతూ ఉంటుంది. అందాక ఉడికించుకోవాలి. ఈ స్టేజ్లోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసి కలపాలి. ఈ పేస్ట్ వల్లే చికెన్ మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా వస్తుందండి. ఇలా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఇంకా దీనిలో 3/4 టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకుని, అలాగే ఒక 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకోవాలండి. దీన్ని ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ మొత్తాన్ని కూడా బాగా ఉడికించాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట, లేదంటే అడుగంటుతుంది. మీడియం ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో అలా అడ్జస్ట్ చేసుకుంటూ చికెన్ మొత్తాన్ని కూడా బాగా ఉడికించుకోవాలి. ఇదంతా ఉడకడానికి ఒక 20 మినిట్స్ టైం పడుతుందండి. తర్వాత ఇలా నూనె పైకి తేలి కూర రెడీ అవుతూ ఉంటుంది. ఆ టైంలోనే మనం కొద్దిగా కసూరి మేతిని, అంటే 1 టీ స్పూన్ కసూరి మేతిని ఇలా తీసుకుని 2 చేతుల మధ్యలో కొద్దిగా నలిపేసి చికెన్లో యాడ్ చేసుకోవాలి. కసూరి మేతి ఈ చికెన్కి మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. ఉంటే కనుక తప్పకుండా యాడ్ చేసుకోండి. లేనట్లయితే కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవచ్చు. కసూరి మేతి వేసిన తర్వాత కూడా 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి చికెన్ అనేది చూసారుగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. నూనె అంతా కూడా చక్కగా పైకి తేలి గ్రేవీ చిక్కబడి రెడీ అయిపోయిందనమాట. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ మనకి చపాతీ, పూరి, బిర్యానీ, ఫ్రైడ్ రైస్ అలా దేనిలోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా మంచి ఫ్లేవర్స్తో చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ కర్రీ. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.